ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చియున్నారు. ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి రాయబడిందండి. ఆయన రక్తము గురించి రాయబడింది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆనాడు హేబేలు రక్తము ప్రియమైన వారలారా నేల నుండి ప్రభువుని స్తుతిస్తుంది, ఆ దేవాది దేవుణ్ణి గణపరుస్తుందండి. అంటే హేబేలు రక్తము చాలా శ్రేష్టమైనది. నేలలో నుండి కూడా ఆ దేవుణ్ణి స్తుతించగలుగుతుంది. అంతకంటే ఉన్నతమైన, అంతకంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము, అది నజరేయుడైన యేసుక్రీస్తు వారి రక్తం అండి. మరి అటువంటి రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనందరి కొరకు చిందించబడింది. సమస్త మానవాళి పాపము నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని చిందించారు. ఆయన రక్తము మాట్లాడదా అంటే ప్రియమైన వర్లరా, మరీ శ్రేష్టముగా, అంటే హేబేలు కంటే మరీ శ్రేష్టముగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాట్లాడుతుందండి. ప్రియమైన వర్లరా, ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము సమస్త మానవాళికి రక్షణ, విమోచన అందిస్తుందండి. అంతేకాదు, యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చగలదు, ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చగలదు, ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలదు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము విజయానికి సాదృశ్యంగా కనపడుతుందండి, విమోచనకు సాదృశ్యముగా ఉన్నది, విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి అటువంటి రక్తము యొద్దకు మనము వచ్చి ఉన్నాము అంటూ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. నిజమే, యేసుక్రీస్తు వారు నా కొరకు రక్తము చిందించి ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద మాట్లాడుతూ ఒక 7 విలువైన మాటలు మాట్లాడతాడని. అవన్నీ కూడా ప్రియులరా మానవునికి ఎంతో ఆశీర్వాదకరమైనవి. కావున ఈ ఉదయకాలమందు ఆయన మనల్నందరినీ కూడా రక్షించడానికి తన విలువైన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.